చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. హాయ్ శ్రవణ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. 768th ర్యాంక్ కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఓకే, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా ఫాదర్ అగ్రికల్చర్ చేస్తారండి. Okay. మా మదర్ చనిపోయారు 3 years క్రితము. సారీ. యా ఎన్నో అటెంప్ట్ అది? 6th attempt. 6th అటెంప్ట్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. అవునండి. ఓకే, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఇంకా స్టడీస్ అయినా వేరే ఏవి లేకుండా? లేదండి, నేను జాబ్ కూడా చేశాను. ప్యారలల్గా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. లైక్ అశోక్ నగర్లో కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను, సివిక్ సెంటర్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో. అండ్ సమ్ ఫ్రీ లాంచింగ్ కూడా చేస్తూ ప్యారలల్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ మై వర్క్ ప్రొఫైల్ అండ్ యూపీఎస్సీ జర్నీ రెండు కంటిన్యూ చేస్తాను. ఓకే, ఈ జర్నీలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ గ్యాప్లో ఏమైనా? చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. లైక్ ప్రాక్టీసింగ్ టెస్ట్లో అనుకున్న మార్క్స్ రాకపోవడం కావచ్చు, సమ్ టైమ్స్ ఫినాన్షియలీ అండ్ సైకలాజికల్ ప్రెజర్స్ కావచ్చు. కరెక్ట్. సో ఇవన్నీ బ్రేక్ చేస్తేనే ది సక్సెస్ఫుల్ పాసిబుల్. కరెక్ట్, అవును. సో ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు? నాన్నగారు? అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండి. మా మదర్ కూడా, యాక్చువల్లీ మై మదర్ యూస్ టు సీ మీ లైక్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో షీ వాజ్ మై రియల్ బూస్టర్ in my preparation, and my father also helped me in all the possible domains. So that's how they acted as a pillars for my success. ఓకే, ఇప్పుడు కూడా తను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందేమో మేబీ, నా కొడుకు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అని. మేబీ ఉంటే కూడా ఇంకా చాలా ఫస్ట్ ఈ విషయం తెలియగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆవిడే అయి ఉండేవారేమో. నాన్నగారు ఎలా ఫీల్ అవుతున్నారు? దే వర్ వెరీ హ్యాపీ అండి. నేను ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీస్ ఉన్నాను యాజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ తెలంగాణ. ప్రజెంట్ ఐఎమ్ ఇన్ అండర్ ట్రైనింగ్. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్. సో దిస్ ఈస్ వాట్ ద డ్రీమ్ ఆఫ్ లాస్ట్ 4 to 5 years ఆఫ్ మై ప్రిపరేషన్. సో దే ఆల్సో బీన్ very happy from last 1 year. Okay. So because they are also in dilemma, like last 4 years continuous preparation, what will happen about his career, and where his friends are been earning in lakhs in private sector. So despite of all these constraints and all these other things, my parents pushed me towards achieving your goal, whatever you want to become. So a process la I was been inconsistent with my preparation. Okay. And finally I cracked UPSC. సో మనం చాలా మంది పర్సన్స్ చూసినప్పుడు సో ఇదే పొజిషన్లో ఉన్న వాళ్ళ నుంచి మనం తీసుకుంటూ ఉంటాం కదా, ఈ క్వాలిటీస్ నాలో కూడా ఉంటే బాగుంటుంది, వీళ్ళ నుంచి నేను ఇది నేర్చుకోవాలి, ఇలా నేర్చుకుని నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అలా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా పర్సన్ని చూస్ చేసుకున్నారో, వాళ్ళ నుంచి క్వాలిటీస్ తీసుకోవడం కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అలా చేస్తే బాగుంటుందని కానీ ఎవరికైనా చూసినప్పుడు అనిపించిందా? ఒక పర్సన్ లేరండి, దేర్ ఆర్ మల్టిపుల్ పర్సన్స్. ఓకే. బికాస్ ఈ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, మన యొక్క క్వాలిటీస్ కావచ్చు, మనం చూసే డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేది మనం ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అందులో మేజర్ రోల్ అనేది మా పేరెంట్స్, మై ఫాదర్ అండ్ మై మదర్, లైక్ దేర్ కన్సిస్టెన్సీ. సో ఆ కన్సిస్టెన్సీ అనేది నా ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అయింది. సో దీంతో పాటు సెల్ఫ్ మోటివేషన్ కావచ్చు, లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, సో విచ్ యాక్చువల్లీ రిక్వెస్ట్ ఫర్ దిస్ ఎగ్జామ్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పర్సనాలిటీస్ అండి. సో దట్ ఈస్ వాట్ ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పర్సనాలిటీస్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఓకే, ఇంటర్వ్యూ ఏమైనా గుర్తున్నాయండి? అంటే ఎలా ఉండింది అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు? ఫైనల్ ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోతాను, నాకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది అని అనుకుంటారు కదా. సో మేము ఎక్కడ కొంచెం కష్టమైన క్వశ్చన్స్ కానీ అలాంటి ఏమైనా చెప్తారా? అండ్ ఇది సెకండ్ ఇంటర్వ్యూ అండి, అంటే నాకు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ దాట్ మచ్ నర్వస్, బట్ స్టిల్ ఐఎమ్ అండర్ కాన్ఫిడెంట్. అంటే బిఫోర్ గోయింగ్ టు ద రూమ్ డెఫినెట్లీ ఇట్స్ లైక్ అరే దిస్ ఈజ్ లాస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. అది భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు దిస్ స్టేజ్ అండ్ వీఆర్ బిట్ కాన్ఫిడెంట్ దట్ వీ వర్ క్లియర్డ్ 2 stages అండ్ వీఆర్ కమింగ్ జస్ట్ బిఫోర్ ద యూపీఎస్సీ గేట్. సో ఆ ప్రాసెస్ అనేది చాలా జాయ్ఫుల్ అనిపించింది. అండ్ మీరు అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ అనేది దే ఆస్క్డ్ మీ ఇన్ మల్టిపుల్ డొమైన్. నా బోర్డ్ వచ్చేసి సుజాత చతుర్వేది మేడం. సో ఓవరాల్గా అడుగున్నారు ఫ్రమ్ మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, నా డాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, అనలిటికల్ క్వశ్చన్స్ కావచ్చు. సో దే ఆస్క్డ్ మీ ఇన్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ దే టెస్టెడ్ మీ.
యా నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.